ముష్టి అడుక్కోవడం అంటే అదేనండి బెగ్గింగ్ అంటే. ఇట్స్ నాట్ ఈజీ, అందరికీ అలుసు, కానీ అదొక ఆర్ట్ అండి, అదొక సైన్స్ అండి. అది యాక్చువల్లీ ఒక పెద్ద ఇండస్ట్రీ అండి, ఒక కంపెనీ, ఒక యూనివర్సిటీ అండి. అసలు బెగ్గింగ్ అనేది మామూలుగా వాళ్ళు ఏమనుకుంటాం అంటే మనం ఏదో సరదా టైం పాస్ ఏదో ఒకటి అని అడుగుతారు అనుకుంటున్నాం కదండి. కాదండి, దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. దానికి కొన్ని క్వాలిఫికేషన్ ఉంటాయి. దానికి కూడా మెంబర్షిప్ కార్డు ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసిందండి. వాళ్ళు వచ్చి ఆ మెంబర్షిప్ కార్డు రావాలంటే క్వాలిఫికేషన్ ఏంటో మీకు చెప్తారు. సో ఎవరు రాబోతున్నారంటే కుమార్ అండ్ హరికృష్ణ. ఈరోజు పిచ్చోళ్ళు ఆడుకోవాలన్నమాట. ఓకే, ఓ మై గాడ్, రోజులాగా ఈ రోజు కూడా నాకు డబుల్ కలెక్షన్స్ తెప్పించు. ఓకే, స్టార్ట్. ఓ పిచ్చోళ్ళ కదా ఇవాళ. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ కానీ తిష్టేస్తే బాగా లచ్చలు రాలుతాయి. ఇడోడ పిచ్చోడు లాగున్నాడు. ఇది లేపేసి ఇక్కడ సెటిల్ అయిపోతా. అన్న నువ్వు పిచ్చోడు కదా? నా ఏరియాకి వచ్చి నన్నే తంతావా? ఏరే ముష్టోడురా నువ్వు? ఏదరా నీ కార్డు చూపించు. కార్డా? కార్డు ఏందన్నా? కార్డు ఏంటో తెలియకుండా ఉప్పుంటూ వచ్చావా? ఇదిగో, ఇది కాదు, లోపల ఇంకోటి ఉంది. ఇదిగో బెగ్గర్స్ కార్డ్. అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బెగ్గర్స్ అసోసియేషన్ దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు మీ. ఇక్కడ నేను తప్ప ఇంకెవడు ముష్టెత్తుకోకూడదు. పోరా, కార్డు తీసుకోపోరా. అన్నా నేను ఊరికి కొత్త అన్నా. కొత్తోడవా? తమ్ముడు, సిటీలో ముష్టెత్తుకోవాలంటే కార్డు కావాలా? దట్ ఈస్ కాల్డ్ బెగ్గర్స్ కార్డ్. ఓకేనా? వెళ్ళి కార్డు తీసుకునిరా. అన్నా ఈ కార్డు ఎక్కడ దొరుకుతుందన్నా? ఎక్కడ దొరుకుతుందో తెలీదా? తెలీదన్నా. చిన్నగల్లు బస్ స్టాప్ వస్తుంది. బెగ్గర్స్ బస్ క్యాచ్ చేయి. బెగ్గర్స్ నగర్ లో దిగు. బెగ్గర్స్ ఛాంబర్ కి వెళ్ళు. బెగ్గర్ ఫామ్ ఫిల్అప్ చెయ్యు. బెగ్గర్ ఫామ్ ఫిల్అప్ చేసి 1016 కడితే నువ్వు రిటర్న్ టెస్ట్ కి ఎలిజిబుల్. రిటర్న్ టెస్ట్ కూడా క్లియర్ చేసావు అనుకో ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసావు అనుకో మా అందరిలాగే నీకు ఒక ముష్టి కార్డు వస్తుంది. నీకు 4-5 లొకేషన్స్ సెలెక్ట్ చేస్తారు. నువ్వు అక్కడ ముష్టి ఎత్తుకొని లక్షలు సంపాదించుకోవచ్చు. అన్నా ఏడు చెప్పినా ఒక్క ముక్క అర్థం కాలేదన్నా, కానీ చివర్లో లచ్చలు కావాలన్నా. ఒరే నేను ముష్టి ఎత్తుకోవాలరా, టైం అయిపోతుంది, మా ఆవిడ వెయిట్ చేస్తుంది. సరే గాని ఏ రేంజ్ వచ్చావురా నువ్వు? అన్నా అది నువ్వు నాకినపల్లి నుంచి వచ్చినానన్నా. నువ్వు నాకు వచ్చావా? అవునన్నా. అవునరా, నేను ఇంత చెప్తాను ఏమీ అర్థం అవ్వలేదు నీకు. ఏం అర్థం కాలేదన్నా. ఏం చదువుకున్నారు నువ్వు? అది నాకేం చాలు గానీ తమ్ముడు, నీకు అక్షరముకు రాదు, ముష్టి ఎత్తుకోవడానికి సిటీకి వచ్చా. నువ్వు నీ ఊర్లో ముష్టి ఎత్తుకోవచ్చు కదరా? అన్నా ముష్టి ఎత్తుకోవాలంటే ఇవన్నీ చెయ్యాలా అన్నా? చెయ్యాలరా, చెయ్యాలి. సిటీ పొడిచిపారు దొరుకుతాను ఏమనుకుంటున్నావు? మరి నువ్వే చదివావు అన్నా? ఈబీరా అంటే బ్యాచులర్ ఆ బెగ్గర్. సరే అన్నా, నేను వీడికి ఎందుకు వచ్చినానో చెప్తానన్నా. చెప్పు. అది భయంకరమైన విషాదమైన గాథ. అది నేను గుడి బయట ప్రశాంతంగా అడుగు తినే రోజులన్నా. ఎక్కడి నుంచి వచ్చిందన్నా. సడన్ గా నా జీవితంలోకి వచ్చిందన్నా ఓ బికారి బిచ్చగత్త. ఇద్దరికి సూపు కలిసిందన్న. ఇద్దరి గోడల్లో గుడిగంటలు మోగాయన్న. అలా మండిన గంటలు మొక్కై మొలకై మానై వృక్షమై మహావృక్షమై వటవృక్షమైందన్న.
వటవృక్షం అన్నా. ఓ వటవృక్షం, నేనేదో అనుకున్నానులే. నెక్స్ట్ చెప్పు. ఇద్దరం జాలీగా అడుక్కు తింటా ఉన్నామన్నా. కలెక్షన్లు కూడా బాగా రావడం మొదలెట్టాయన్నా. ఆ తర్వాత ఏమైందంటే అన్న, ఒకరోజు అడగకుండా బాగా లేట్ అయిపోయిందన్న. వర్షం స్టార్ట్ అయిందన్న. ఇద్దరం పరిగెట్టుకుంటూ వెళ్ళే గుడిసెలో కూర్చో, ఉరుములు మెరుపులు. అమ్మాయి భయంతో కొద్దిగా ముందరికి జరిగిందా, నేను కూడా కొంచెం ముందరికి జరిగాను. అమ్మాయి ఇంకొంచెం జరిగిందన్న, నేను కూడా ఇంకొంచెం జరిగానన్నా. అమ్మాయి ఇంకొంచెం జరిగిందన్నా, నేను జరిగానన్నా. తర్వాత ఏమేం తమ్ముడు? ఆ తర్వాత కిచ 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 అన్నా. ఆ తర్వాత ఈ భయంకరమైన నిజం వాళ్ళు అడుగు తిని అన్నకు తెలిసిపోయిందన్న. నా ముష్టి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే సిటీకి వెళ్ళి లక్షలు సంపాదించాలన్నాడట. లక్షలు సంపాదించాలన్నాడు అన్నయ్య. ఏంటన్నా గుంటుందన్నా? బాధపడక తమ్ముడు. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య నువ్వు పల్లెటూరులో ముష్టెత్తుకున్నాడు కదా? అవునన్నయ్య. ఒకసారి చేసి చూపించు. ఓకే అన్నయ్య. రే రే, ఏట్రా అడుక్కోవడము? అన్నయ్య ఇలాగా నువ్వు సిటీలో అడుక్కున్నావు అనుకో, పోలీసులు బొక్కలా తోస్తారు. బొక్కనా కొడక. ఏందిరా ఇది? ఏంది ఇది? ఇదేందిరా? ఈ కాలు ఊపడం ఏంద్రా? ఒడిసి పారదొప్పుతున్నావు అనుకున్నావు ఏంటి? అడుక్కోవడం అనేది ఒక ఆటరా. జనాలు ఎంటర్టైన్ చేయాలరా, పాటలు పాడాలరా, డాన్స్లు వేయాలరా. ఏందిరా ఇది? ఎలగడుక్కోలో చేసి పెడతాను, చూసి నేర్చుకో. ఓకే అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కార్డు వచ్చింది అనుకో, నీకు ట్రైన్ లొకేషన్ అలొకేట్ చేశారు అనుకో, ట్రైన్ లో నువ్వు ఎలాగ ముష్టెత్తుకోవాలో చేసి పెడతాను. ఓకేనా? అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లె తంబి లేదు, ఏ కృపయ అమ్మ 10 రూపాయ, ఆ బాబు 100 రూపీస్. ఓకే అన్న. పాటలు పాట ఎంటర్టైన్ చేయాలి కదన్నా, జనాలు ఎరగదీస్తానన్నా. చేసుకో. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏ కృపయ బాబు 1000 రూపీస్ నాయనా. రే ఇక్కడ రా అన్నయ్య. ఏట్రా 100 రూపీస్ డైరెక్ట్ 1000? అన్నయ్య అర్జెంట్ అన్నయ్య, పాప అక్కడ వెయిట్ చేస్తాను అన్నయ్య, లక్షలు కావాలన్నయ్య. అలాగా, నువ్వు బాగా ఇంప్రూవ్ అయిపోయావురా. అర్జెంట్ అన్నయ్య. ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య నీకు టెంపుల్ లొకేషన్ అలొకేట్ చేశారు అనుకో, అదే అన్నయ్య నా ఏరియా. అక్కడ ఎలా ముష్టెత్తుకోవాలో చేసి పెడతాను, నేర్చుకో. గడిలోకి 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 మా ఆంటీ వచ్చేసినాది, చెల్లరేస్తాదిరో అంటే చెల్లరేస్తాదిరో. ఆ గుడి వెనక మా ఆంటీ, ఆ గుడి వెనక మా ఆంటీ, ఆ గుడి వెనక మా ఆంటీ వచ్చేసినాది, చిల్లర వేస్తాదిరో అంటే చిల్లర వేస్తాది. కొట్టినంటే వస్తానన్నయ్య. కొట్టండి రా. సరే అన్న. గుడానికి ఏంట్రా ఆంటీ? నువ్వే కదన్నయ్య గుడి ఆంటీ అన్నావు. అంటే మీరు ఎవరు అనుకున్నావా? పొడిసిపారు తప్పితే ఎక్స్ట్రా వేసావంటే గుడి వెనక కాదు, గుడి లోపల ఆంటీ. అర్థమైందా? వెనక్కి జింగిరి పిల్ల కాకులు చేద్దాం అనుకున్నావు కదా, గో పగిలిపోద్ది. బొక్కేసలే నా దగ్గర డీసెంట్ కొండాలా. పల్లెటూరు అనుకున్నావు, డెవలప్ పడతాను గుడి వెనక తీసుకోవడం వెళ్ళడానికి. పాడుకో. ఎగ్జాంపుల్ నీకు లవర్స్ పార్స్ అపాయింటెడ్ చేశారు అనుకో, లవర్స్ పార్క్ నాకు లవర్ కదా, నేను పాడతానన్నయ్య ఈ పాట. బాగుంటది లవరు. సూపర్ అన్నయ్య, నేను పాడతానన్నయ్య పాట. ఇటురాయే ఇటురాయే రూపాయే శిపోయే, ఇటురాయే బొచ్చకారాయే
ఏటైందన్నా ఏటైందన్నా దగ్గర ఓకే అన్న రా ఏంది పోయిందిరా ఏట్రా పాటలు పాడేస్తున్నావు నువ్వే కదా నేను పాట పాడాలి జనాలు నవ్వించాలి అదే పాడాలరా లవర్స్ పాయింట్ లో పాడకూడదు వాళ్ళు ఆల్రెడీ సాంగ్ వేసుకుని బిజీగా ఉంటారు అర్థమైందా లవర్స్ పాయింట్ లో ఎస్పెషల్లీ చాలా సీరియస్ గా ఉండాలి డీసెంట్ గా ఉండాలి అదో వాళ్ళిద్దరు లవర్స్ ఉన్నారు కదా అక్కడికి వెళ్ళి ఎలా ముష్టి ఎత్తుకోవాలి నేను చేసి పెడతాను చూసి నేర్చుకో అమ్మా కత్తి కసకలాగా ఉన్నావు తల్లి ఒక 10 రూపాయలు దానం చేసుకో అమ్మా బాబు సెక్సీ జానాపురం లాగా ఉన్నావు నువ్వు కూడా 100 రూపాయలు దానం చేసుకో ఎక్కారా ఇంకా ఎక్కారా కదా గుంట కసకలాడిపోతుంది కదా సూపర్ అని అలా కడుక్కోవాలన్నమాట ఓకే ఒక్కొక్కసారి మనకు ఫారెన్ కూడా పంపిస్తారా ఫారెన్ పంపిస్తారా డీసెంట్ గా ఉండాలి ఫారెన్ లో సరే అన్నయ్య అర్థమైందా డీసెంట్ గా ఉండాలి మంచి కడుక్కోవాలి ఫారెన్ లో ఇదిలా చేసి పెట్టు వెరీ గుడ్ తీసుకో నువ్వు అలా కంటిన్యూ అయిపోతున్నావు పెట్టు ఒకసారి అంటే ఒకసారి గోప్ పగిలిపోద్ది అర్థమైంది నా కొడక మీ తీసుకొని రా అప్పుడు చెప్తాను ఏదో అప్పుడు ఎలా కడుక్కోవాలి నేను చేసి పెడతాను చూసి నేర్చుకో ఓకే Look at the face in the mirror. I am the beggar of the day. I am a begging soldier. I beg every day. But right now, my body's empty. Please, girl, make me feel happy. Hey. Please, girl, make me feel happy. Hey. Please, girl, make me feel happy. Please, girl, make me feel happy. సూపర్ అన్నయ్య త్వరగా ఎట్లయినా సరే నాకు ఆ కార్డు ఇప్పి అన్న నువ్వు కూడా వెంటనే అలా ఎవరిని తెచ్చా ఓకే మంచి తెక్కిచ్చే గేమ్ షో దూరు బొమ్మాలి దూరు ఏరు దూరు బొమ్మాలి దూరు మ్యాటర్ అర్థం చేసుకో మన ఆడియన్స్ చెప్పులతోను గుడ్లతోను కొడతారు దానికన్నా బొంతులు పెట్టరు కమిటిపోతాం ఇంకో విషయం చెప్పాలి మీకు మేము ఇల్లు మారాం ఇక్కడ ఉన్నాం కదా ఎవరే ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ నుంచి ఇటు వచ్చేసాం